అందరికీ నమస్తే. ఇప్పుడు మనం హైదర్ నగర్ అల్తలాబ్ దగ్గర ఉన్నాము. ఈ అల్తలాబ్ని 2023 సంవత్సరం లోపల 1,83,00,000తోని ఈ సుందరీకరణ పనులు చేపడతామని చెప్పేసి శిలాఫలకం వేసి ఈ యొక్క చెరువుని సుందరీకరణ కోసం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా ఈ యొక్క చెరువు పనులు అక్కడే ఉన్నాయి. మీకు అక్కడ గమనిస్తే అక్కడ హాస్టల్ ఉంది. హాస్టల్లో కొంచెం కూడా ఒక్కరికి కూడా కిటికీలు ఒక్క రూమ్కి కూడా ఇక్కడ దోమలన్నీ కూడా పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి గుర్రపు డెక్క మీద ఉన్నటువంటి దోమలు అన్నీ కూడా సాయంత్రం కాగానే లేచి ఆ పిల్లల హాస్టల్స్లలో రోజుకొకరు డెంగ్యూ ఫీవర్లకు అనేక రకాలుగా విష జ్వరాలకు పాలై పిల్లలు అవస్థపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరూ కూడా ఈ యొక్క దోమల వల్ల నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చెత్త, విపరీతమైన చెత్త, ఈ చికెన్ షాప్ల వాళ్ళు వివిధ షాప్లలో అందరూ తీసుకొచ్చి ఇక్కడ చెత్త వేయడం, దీనివల్ల దుర్వాసన రావడం, ఇదంతా కూడా పక్కన బస్తీ వాసులకు ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు తీవ్రంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క చెరువుని సందర్శించడానికి ఎంసీపీ నాయకత్వం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అంశం మీద సుధాకర్ అన్న మాట్లాడు. నమస్తే అందరికీ. ఇది హైదర్ నగర్ చెరువు దగ్గర ఉన్నాం. దాదాపుగా 2022లో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్లో కానీ లేక రాష్ట్రంలో కానీ చెరువులను కాపాడుతాం, చెరువులను సుందరీకరణ చేస్తాం, చెరువులో నీళ్లు నిల్వ చేసి వాటి భావి తరాలకు మేము అందిస్తామనే ఒక ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఛాలెంజ్ తీసుకున్న కార్యక్రమం మనందరికీ తెలుసు. మరి అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక చెరువుకుంటలను, చెరువులను కాపాడి వాటిని సుందరీకరణ చేస్తా అని ప్రతి రాష్ట్ర బడ్జెట్లో, వార్షిక బడ్జెట్లో కోట్ల రూపాయల డబ్బును కేటాయించిన విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా మరి హైదర్ నగర్లో మనం ఉన్నాం. ఇక్కడ మరి ఎక్కడ ఏం చేశారన్నది తర్వాత సంగతి. హైదర్ నగర్లోనే అలీదర్ చెరువు కూడా మనం ఉన్నాం. మరి ఈ చెరువును 2022లో 1,82,00,000 అంచనా బడ్జెట్ తోటి సుందరీకరణ పేరుతోటి ఈనాటికి ఉన్న అరికపూడి గాంధీ గారు ఎమ్మెల్యే గారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నారు, ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి కోట్ల రూపాయలు కేటాయించి మేము సేలింగప్ప నియోజకవర్గంలో ప్రజలకు ఈ చెరువులను కాపాడి సుందరీకరణ చేస్తామనేది ఒక పేరు, దాంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందిస్తామనే ఒక పేరుతోటి చేయడం అనేది జరుగుతుంది. సేలింగంపల్లి ఎక్కడ చూసుకున్నా కానీ, ఏ చెరువును చూసుకొని చాలా పర్సెంటేజ్ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ ఒక ప్రాజెక్టు 10 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో సేలింగంపల్లిలో ఎక్కడ చెరువులు అక్కడ తవ్వి పెట్టినట్టు గానీ ఇట్లాంటి మట్టి కట్టలు వేసినట్టు ఉన్నాయి తప్ప ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఏది కూడా లేదు. ఎక్కడైనా చేసిరు 2-3 అంటే అది ప్రైవేట్ ప్రాజెక్టుతో చేశారు. అది గవర్నమెంట్ కు సంబంధం లేకుండా, గవర్నమెంట్ నిధులకు సంబంధం లేకుండా సిఎస్ఆర్ ప్రాజెక్ట్ నోట్ చేసిన ఉన్నాయి. మరి ఏది చేసినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీని ఈనాటి వరకు కూడా నెరవేర్చలేని ప్రభుత్వాలు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు. ఈ కోట్ల ప్రజల ధనము, కోట్ల రూపాయల ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల భారం నుంచి ఎక్కడికి వెళ్తున్న డబ్బంతా. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక ఈ గుర్రటేరు ఉంది, దీని కింద మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంది, పైనేమో దోమలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల వేలాది ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, పేద ప్రజలు నివసించే చిన్న ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏం చెప్తుంది? స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు? ఇక్కడ కార్పొరేటర్ గారు వారు తీసుకున్న దాని విషయం ఏంటి? వారి ప్రాజెక్ట్ ఏంటి అంటే వాళ్ళు ప్రకటనలకు, శిలాఫలకాలకు వాళ్లకు పరిమితి అవుతున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని కానీ లేకపోతే ఇట్లాంటి చెరువులను కాపాడుకోవడానికి కానీ ఎక్కడ కూడా వారు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తాని వదిలేసిన
అభివృద్ధిని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, దీని కూడా షార్ట్ టైం ఉంది, 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2.5 సంవత్సరాలలో ఇట్లాంటి అన్ని కూడా చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు హైదర్నగర్లో ఉన్న ఈ చెరువును ఖచ్చితంగా ప్రభుత్వం వేగవంతంగా సుందరీకరణ చేయాలి, ఈ గుర్రెటవేరును తీసేయాలి, ఇక్కడ దోమలు నివారించాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. అలాగే చెరువు చుట్టూ ఏదైతే ఒక ప్రణాళికబద్ధకంగా పైప్ లైన్ వేసి వదిలేశారో ఇప్పుడు వస్తున్న ప్రజల ఇళ్ల నుంచి వస్తున్న డ్రైనేజ్ కూడా అలా కలిపి బయటికి తీసుకెళ్లాలి. ఆ ప్రాజెక్టులో భాగంగా ఏదైతే ఈ డ్రైనేజీ సపరేట్ సివరేజ్ బోర్డు వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మురుగునీరును బయటికి తీసుకెళ్తే తప్ప ఆ అనారోగ్యాల నుంచి ప్రజల్ని కాపాడలేని పరిస్థితితో ఉంటామని మీ అందరికి తెలియజేస్తున్నాం. అదే కానీ జరగకపోతే మాత్రం ఎంసీపీ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున భవిష్యత్తులో ప్రజలను సమీకరించి ఆందోళన చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రభుత్వం గాని, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు గాని, ప్రభుత్వ అధికారులు గాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీనికి కావాల్సిన ఫండింగ్ ఇప్పటి వరకు 1,82,00,000 అంచనాతోటి శిలాపలకేసి 4 సంవత్సరాలు అవుతుంది. మరి ఎన్ని కోట్లు దీని మీద ఖర్చు పెట్టారు? ఎమ్మెల్యే గారు గతంలో 15-20 రోజుల కింద వచ్చినప్పుడు మేము 15 లక్షలు నేనే, 14 లక్షలు నేనే ఖర్చు పెట్టినా, ఆ డబ్బులే రాలేవు నాకు అనేది చెప్తున్నారు. మరి దీనికి ఎంత ఫండింగ్ అయిందో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, హైదర్నగర్ డివిజన్ ప్రజల ముందు ఉంచండి. ఈ చెరువు గురించి మేము ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఫండింగ్ ఉందని చెప్పండి. మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి మేము ప్రజల భాగస్వామ్యంతో ఎంసీపీ పార్టీగా అధికారుల దగ్గరికి వెళ్తున్నాం. ఆ అధికారులు స్పందించాలి, వెంటనే వీటి సుందరీకరణ గానీ లేకపోతే ఇక్కడ ప్రజల ఆరోగ్యం గురించి కానీ వెంటనే పట్టించుకొని తగిన ఫండ్ ఉంది వేగవంతంగా పనిచేయాలనేది మేము ఎంసీపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.